స్కిల్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. అనారోగ్య రీత్యా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ కోరారు. దీంతో నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళకి తీర్పు వాయిదా వేసింది. కాసేపటి క్రితమే తీర్పును వెలువరించింది ఏపీ హైకోర్టు. 4 వారాల పాటు చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అనారోగ్య రీత్యా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ కోరారు. దీంతో నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళకి తీర్పు వాయిదా వేసింది. కాసేపటి క్రితమే తీర్పును వెలువరించింది ఏపీ హైకోర్టు. 4 వారాల పాటు చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకి అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు అనారోగ్య రీత్యా అయితే ఒక 4 వారాల పాటు అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడుకి మాత్రం పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు, బిగ్ రిలీఫ్ అని కూడా వ్యాఖ్యానించవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపు 53 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోని హైకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య రీత్యా మధ్యంతర బెయిల్కు చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు వెళ్లిన నేపథ్యంలోని ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి ఆరోగ్య పరిస్థితులు, దాంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టు ముందు చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులుగా ఉన్న దమ్మలపాటి శ్రీనివాస్ కావచ్చు, మరోపక్క వర్చువల్ గా తమ వాదం వినిపించిన సిద్ధార్థ లుద్రా ఇదే అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పాటు చంద్రబాబు ప్రస్తుతం ఆరోగ్య రీత్యా వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే దాదాపు 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అనేది మాత్రం హైకోర్టుకు విన్నవించిన నేపథ్యంలో నిన్న ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ముగిశాయి. తీర్పుని హైకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ పై రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి క్రితం ఉదయం 10:30 తీర్పు వెల్లడించడం జరిగింది. మొత్తం 4 వారాల పాటు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నవంబర్ 24వ తారీఖు వరకు కూడా ఈ బెయిల్ పైనే చంద్రబాబు నాయుడు ఉంటారు. అయితే నవంబర్ 28వ తారీఖు మాత్రం ఆయన జడ్జి ముందు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ బెయిల్ సంబంధించిన తీర్పు కాపీలు ఎటువంటి అంశాలు ఉన్నాయి దానిపై కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వస్తుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆయన పూర్తి స్థాయిలోని ఇటు ఇంటికి కావచ్చు లేకపోతే హాస్పిటల్, ఈ రెండింటికే పరిమితం అవ్వాలి అనేది మాత్రం హైకోర్టు తీర్పులో వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఆయన పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి, పూర్తి స్థాయిలోని వైద్యులకు అందుబాటులో ఉండాలి అనే దానిపై కూడా కొన్ని కండిషన్స్ కూడా ఇందులో ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మరోపక్క చంద్రబాబుకు సంబంధించి జనరల్ బెయిల్ పిటిషన్, స్కిల్ స్కామ్ కేసులోని జనరల్ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ మాత్రం నవంబర్ 10వ తారీఖు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. నవంబర్ 10వ తారీఖున జనరల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం హెల్త్ గ్రౌండ్స్ ప్రకారం చంద్రబాబుకు సంబంధించి ఆరోగ్య రీత్యా ఆరోగ్య సమస్యలు, దాంతో పాటు వైద్యం అందించేందుకు అనుగుణంగానే ప్రస్తుతం స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లుగా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే సెప్టెంబర్ 9వ తారీఖున నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ లో దాదాపు 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్న పరిస్థితి
స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరోపక్క కుటుంబ సభ్యులు టీడీపీ నేతలందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేది మాత్రం దానిపై కూడా వాళ్ళు పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలోని కోర్టు తీర్పు మాత్రం ప్రస్తుతం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 వారాల్లోని చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు నవంబర్ 9వ తారీఖు లోపల వస్తుంది అనేది మాత్రం సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబుకు క్వాష్ పిటిషన్ లో అనుకూలమైన తీర్పు వస్తే కనుక ఇప్పుడున్న కేసులన్నీ కూడా పూర్తిగా తుడిచికిపెట్టిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ఈ స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై పూర్తి ఆశలు మాత్రం చంద్రబాబు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతో పాటు నవంబర్ 10వ తారీఖు ఇదే కేసుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి జనరల్ బెయిల్ పిటిషన్ ఉంది. దానిపై కూడా విచారణ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీని మీద కూడా ఇప్పటికే చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు కొంత వాదనలు హైకోర్టు ధర్మాసనం ఉంచారు. అయితే పూర్తి స్థాయి వాదనలను నవంబర్ 10వ తారీఖు వింటామనేది మాత్రం హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ 2 పిటిషన్లకు సంబంధించిన విచారణ ఉన్న నేపథ్యంలోని ఇటు ప్రధానంగా సుప్రీంకోర్టులోనే చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే 3 దఫాలుగా సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ 17A మీదే ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు బలంగా వినిపించిన పరిస్థితి కనపడుతుంది. చాలా కీలకమైన సీనియర్ న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే చంద్రబాబు తరపున తన వాదనలు వినిపిస్తే మరోపక్క రాష్ట్ర సిఐడి తరపున ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపించారు. అంటే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు పోటాపోటీగా జరిగిన నేపథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించిన తీర్పు చాలా కీలకం కాబోతుంది. చంద్రబాబుకి సంబంధించి స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ కు అనుకూలంగా చంద్రబాబుకు తీర్పు వస్తే మాత్రం మొత్తం ఇప్పుడు పెట్టిన కేసులన్నీ కూడా తుడిచిపెట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోని నవంబర్ 9వ తారీఖున స్కిల్ స్కామ్ సంబంధించి మాత్రం కూడా క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుంది అనేది మాత్రం చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోని తాజాగా హైకోర్టులోని ఆరోగ్య సమస్యల నేపథ్యంలోని మధ్యంతర బెయిల్ మాత్రం చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఊరటను లభిస్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులు నారా లోకేష్ బ్రాహ్మణి అట్లాగే భువనేశ్వరి కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబుతో వాళ్ళు ములాఖత్ కాబోతున్నారు. దీనిపై కొద్దిసేపటి క్రితం లోకేష్ స్పందించినట్టుగా తెలుస్తుంది. బెయిల్ కి సంబంధించిన తీర్పుపై కొద్దిసేపటి క్రితమే టీడీపీకి సంబంధించిన నేతలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆయన యుద్ధం ఇప్పటి నుంచి ప్రారంభమైంది కూడా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించిన బెయిల్కి సంబంధించిన మధ్యంతర బెయిల్కి సంబంధించిన తీర్పు కాపీ మరి కాసేపట్లో బయటకు వస్తుంది. కొంత డాక్యుమెంట్స్ కి సంబంధించిన వర్క్ జరగాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ సంబంధించిన వర్క్ ఈ రోజు సాయంత్రం వరకు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నేరుగా హాస్పిటల్ కి తరలిస్తారా లేకపోతే ఎక్కడికి తీసుకువెళ్లి వైద్యం అందిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు పూర్తి స్థాయిలోని హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బాణాసంచా కాల్సిన పరిస్థితి కనబడుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా కొద్దిసేపు టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలోనే ఆనంద ఉత్సాహాన్ని కనబరిచారు. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ మంగళగిరి జాతీయ కార్యాలయం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా కొన్ని రోజుల నుంచి కూడా చంద్రబాబుకు సంబంధించి ఆరోగ్యం మీద చాలా వదంతులు రావటం, చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో ఆందోళనలోని కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్న తరుణంలోని ప్రస్తుతం ఈ మధ్యంతర బెయిల్ కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలోని వరుసగా చంద్రబాబుకు కూడా కోర్టులోని ఆ వ్యతిరేక తీర్పులు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. తొలుతగా జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్లబోరు ఈ కేసుకు సంబంధించినది కూడా అందరూ భావించినా సరే ఇటు సిఐడి తరపున న్యాయవాదుల వాదన ఏకీభవించిన ఏసీపీ న్యాయస్థానం ఆయనకు తొలుతగా ఏదైతే ఉందో సెప్టెంబర్ 10వ తారీఖున ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత హౌస్ కస్టడీకి సంబంధించి కూడా పిటిషన్ వేశారు. అక్కడ కూడా చంద్రబాబుకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ పూర్తిగా డిస్మిస్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులోని ఏసీబీ కోర్టులోని
బెయిల్ పిటిషన్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ మీద బెయిల్ పిటిషన్, దాంతో పాటు ఫైబర్ నెట్ మీద బెయిల్ పిటిషన్, వీటి కూడా పూర్తిగా డిస్మిస్ అయిన పరిస్థితి కనబడుతుంది. వరుస ఎదురు దెబ్బలతోని చంద్రబాబు కొంత టీడీపీకి సంబంధించిన శ్రేణులు కొంత డీలా పడిన పరిస్థితి కనబడింది. అయితే తాజాగా మధ్యంతర బెయిల్ రావడంతో ఒక్కసారిగా అందరూ రిలీఫ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని మొత్తం 4 వారాల పాటు నవంబర్ 24వ తారీఖు వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ మంజూరుకు సంబంధించి కోర్టు తీర్పు కాపీలోని ఎటువంటి అంశాలు పేర్కొన్నారు అనే దానిపై కూడా మరి కాసేపట్లోని స్పష్టత రానుంది. నవంబర్ 28వ తారీఖు జడ్జి ముందు సరెండర్ అవ్వాలనేది మాత్రం కోర్టు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించిన ఈ తీర్పు కాపీ మరి కాసేపట్లో వచ్చిన తర్వాత మరిన్ని అంశాలు బయటకు వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది పూర్తిగా పేపర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ తీర్పు కాపీకి సంబంధించిన కాపీని చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న జైలు అధికారులకు ఈ కాపీని అందించిన తర్వాత కొంత స్వల్పంగా ఉన్న పేపర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చంద్రబాబు సాయంత్రానికి విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. Right. Thank you, Galip. Thanks for the details. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్, చంద్రబాబు నాయుడుకి అయితే ఈ రోజు బెయిల్ ఈవినింగ్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడంతో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఉత్సాహవంతంగా ఉన్నారు. ప్రస్తుతం సంబరాలకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గత 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా ధర్మాసనం చెప్పారు. అలాగే నవంబర్ 24 వరకు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఇక్కడ రాజమండ్రిలో సెంట్రల్ జైలు దగ్గర మొత్తం తెలుగు దేశం నాయకులు కార్యకర్తలంతా కూడా వస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇది ఈ రోజు సాయంత్రానికి చంద్రబాబు బయటకు వస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తెలుగుదేశం వర్గాలు ఎవరు కూడా మనకి స్పష్టత అయితే ఇవ్వలేదు. జైలు అధికారులు సంప్రదించిన రాజ్యకి కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ తెలియదు అనే సమాధానమే వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు నవంబర్ 10న ఏదైతే మెయిన్ బెయిల్ పిటిషన్ వాదనలో పెట్టామని చెప్పేసి కోర్టు చెప్పడంతో ఏదైతే స్క్వాష్ కూడా సుప్రీంకోర్టులో తీర్పు చేసిన నేపథ్యంలో వీటన్నిటిలో ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తం చంద్రబాబుకి ఇంకా కొంత పోరాటం లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం ఎవరైతే ఈ ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదు అని చెప్పి కూడా కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఓన్లీ ఆసుపత్రి ఏదైతే హెల్త్ రీత్యా వచ్చినటువంటి బెయిల్ కాబట్టి ఓన్లీ హాస్పిటల్ కి సంబంధించినటువంటి అటెండెన్స్ మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే ఫోన్లు కూడా యూజ్ చేయొద్దని చెప్పేసి కొంత ఏదైతే కొంత కండిషన్స్ అన్ని కూడా కొంచెం అప్లికబుల్ గా కనబడుతున్నాయి. ఇదంతా కూడా మీడియా రాజకీయ వర్గ కార్యకలాపాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పేసి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీటన్నిటి నేపథ్యంలో షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ రావడంతో ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది కూడా పూర్తిగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చూస్తున్నారు. మధ్యాహ్నానికి ఈ పేపర్స్ లీగల్ సెల్ టీడీపీ లీగల్ సెల్ కి అందిన నేపథ్యంలో బెయిల్ సంబంధించినటువంటి పేపర్స్ ఇమ్మీడియట్ గా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకి సబ్మిట్ చేస్తే ఇక్కడ జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు పేపర్స్ వచ్చినటువంటి తర్వాత 5 గంటల లోపు బయటకు వచ్చే పరిస్థితి ఉంటేనే బయటకు పంపిస్తారు బెయిల్పై వచ్చినటువంటి నేపథ్యంలో. లేదంటే రేపు ఉదయమే బయటకు వస్తారని చెప్పేసి జైలు అధికారులు ఇప్పటికీ కూడా చెప్పారు. ఆ నిబంధనలు అలా ఉన్నాయి సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి నిబంధనలు. అలాగే ఈ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా భారీ స్థాయిలో స్వాగతం పలకడానికి ఇటు రాజమండ్రికి రావడానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుగు తమ్ముళ్ళందరూ చెప్తున్నారు. అయితే రాజమండ్రిలో కూడా టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో లోకల్ గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గంగా భవానీ నేతృత్వంలో వీళ్ళందరూ కూడా తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సాయంత్రానికి బయటకు వస్తే అట్టహాసంగా చంద్రబాబుని స్వాగతం పలకాలని చెప్పేసి
ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ రానుంది. సాయంత్రానికి వస్తారా, రేపు ఉదయం రానున్నారా ఎంత మాత్రం టీడీపీ మరి కాసేపట్లోనే చెప్పనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి పరిస్థితులు, ఎంత పరిస్థితుల్లో వచ్చారు ఏంటి అనేది కూడా పూర్తిగా టీడీపీ లీగల్ సెల్ కూడా మీడియాకి వివరించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.